అంత తేలిక చేసేసాం. అందుకే 3వ మెట్టు యమశిల. నేను దాని గురించి మీకు చెప్తాను. అందుకే ఇప్పటికీ పూరీ క్షేత్రంలో విశేషం ఏమిటంటే 22 మెట్లు ఉంటాయి. 22 మెట్లు 22 తత్వాలకి గుర్తు. తూర్పు ద్వారంలోంచి లోపలికి ఎడుతున్నప్పుడు మళ్ళీ జగన్నాథస్వామి గుళ్ళో ఒక్కొక్క ద్వారంలోంచి మీరు ఎడుతున్నారంటే ఒక్కొక్క దానికి అది సంకేతం. తూర్పు ద్వారంలోంచి వెడుతున్నప్పుడు 2 సింహాలు ఉంటాయి. దాన్ని సింహద్వారము అంటారు. మీరు అందులోంచి వెళ్ళారనుకోండి మోక్షమునకు కారణము. సాధారణంగా అందరినీ తూర్పు ద్వారంలోంచి 2 అంటారు. పైగా దానికి ఎదురుగుండా కోణార్కలో ఉన్న సూర్య స్తంభం ఉండి దాని మీద అనూరుడు ఉంటాడు. అది దర్శనం చేసి తూర్పున సూర్యబింబానికి ఎదురుగుండా ఉంటాడు జగన్నాథుడు. జగన్నాథస్వామి దేవాలయంలో విచిత్రం ఏంటంటే పైనున్న సుదర్శనం మీరు ఊళ్ళో ఎక్కడున్నా కనపడుతుంది. మీ దగ్గరగా ఎదురుగుండా ఉన్నట్టు కనపడుతుంటుంది మీకు. అదో విశేషం. ఆ తూర్పు నుంచి ద్వారంలోంచి లోపలికి వెడితే సింహములు ఉన్న ద్వారంలోంచి వెళ్ళారు కాబట్టి సింహద్వారం, మోక్షం సిద్ధిస్తుంది. ఉత్తరాన ఉన్న ద్వారంలోంచి లోపలికి వెడుతుంటే ఏనుగులు ఉంటాయి. హస్తిద్వారం. హస్తి అంటే ఏనుగు. ఏనుగు ఎక్కడ ఉన్నా దాని కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకని అర్ధసిద్ధి. నాకు అయ్యో డబ్బులు లేవు, బాధపడుతున్నాను, చాలా ఇబ్బందులు పడుతున్నాను, ఏ జన్మలో చేసుకున్న పాపమో అది తొలగి నా అవసరాలు తీరాలనుకున్న వాళ్ళు ఉత్తరద్వారంలోంచి వెళ్తారు. ఉత్తరద్వారంలోంచి వెళ్ళారు అంటే హస్తిద్వారం, 2 ఏనుగులు ఉంటాయి. ఆ ద్వారంలోంచి వెళ్ళారు అంటే అర్ధప్రాప్తి. అర్ధప్రాప్తి అంటే డబ్బే కాదు, సౌఖ్యమునకు కారకమైన సాధనములన్నిటికీ అర్థమనే పేరు. నేను మంచం మీద పడుకున్నాను అనుకోండి చలికాలంలో, అది అర్థం. ఎందుకంటే అది నాకు సుఖవస్తువు. వెచ్చగా హాయిగా పడుకున్నాను, దుప్పటి సుఖవస్తువు, పంచాలాల్చి సుఖవస్తువు. నేను ఉంగరం, అది లేకపోకుండా ఆచమనం చేయకూడదు, ఉంగరం ఒక సుఖవస్తువు. ఓ విభూతి సుఖవస్తువు. ఇవన్నీ సుఖానికి కారకాలు, ఇవన్నీ అర్థమనే అంటారు. అవి ఉత్తరం నుంచి ఏనుగులు ఉన్న ద్వారంలోంచి వెడితే, హస్తిద్వారంలోంచి వెడితే అర్ధప్రాప్తి. పశ్చిమం నుంచి లోపలికి వెడుతున్నప్పుడు వ్యాఘ్రములు ఉంటాయి, పెద్ద పులులు. పెద్ద పులులు అంటే నిజంగా పెద్ద పులులని కాదు, విగ్రహములు పెట్టుంటాయి. ఆ వ్యాఘ్రద్వారంలోంచి లోపలికి వెడితే ధర్మం, ధర్మానుష్ఠానం కలగాలి. నా మనసు చంచలమైపోతోంది, ధర్మం మీద అనురక్తి కలగట్లేదు, నాకు ధర్మానురక్తి కలగాలనుకున్న వాళ్ళు పశ్చిమ ద్వారంలోంచి ఎడతారు. చిట్ట చివరది కామము. దక్షిణం వైపు నుంచి వెళ్ళేటప్పుడు అశ్వద్వారం అని ఉంటుంది, 2 గుర్రాలు ఉంటాయి. ఆ ద్వారంలోంచి వెడితే కామము ఈశ్వర కామముగా మారుతుంది. ఎప్పుడూ పిచ్చి కోరికలే కాకుండా, అవసరాలు అడగవద్దని భగవంతుడు అనలేదు, అవసరాలు అడగవలసిందే. కానీ నాకు భగవంతుడు కావాలి, నేను ఈ జన్మ సార్థక్యం చేసుకోవాలి, కోట్ల జన్మల తర్వాత వచ్చింది మనుష్య జన్మ, ఇది నిష్ప్రయోజనం కాకూడదు, ఇది ఉపయుక్తము కావాలి అన్న ఆలోచన కలగాలి అంటే దక్షిణం వైపు ఉన్నటువంటి అశ్వముల మధ్యలోంచి ఆ ద్వారంలోంచి ఎడతారు. కొంతమంది ఏం చేస్తారంటే, మాకు ఈ పురుషార్థములు కదా ధర్మార్థ కామ మోక్షములు, ఇవి వద్దని ఎవరంటారు, మాకు ఇవన్నీ